సాధారణంగా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. అవి జరగాలని మనం అనుకుంటూ ఉంటాము. గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ అవి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాము. పూజ చేసి ఆ పని పూర్తవ్వాలని వేడుకుంటూ ఉంటాము. కొందరు కోరికగానే బయటకు చెప్తారు. కానీ నిజానికి దేవుడిని కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం దేవుడిని ఏం కోరుకున్నా సరే బయటకు చెప్పకూడదు. దీని వెనుక గల కారణం ఏమిటంటే, మామూలుగా మనం దేవుడిని కోరుకునే కోరిక కాస్త పెద్దదిగా ఉంటుంది. పైగా అది జరగడం కష్టం. అందుకని మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాం. నిజానికి అలాంటి కోరికలు నెరవేరాయి అంటే అది పెద్ద గొప్ప విషయమనే చెప్పాలి. ధనం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, పెళ్లి గురించైనా కావచ్చు, ఏదైనా పదవైనా మరి ఏదైనా సరే కోరిక పైకి చెప్తే వినేవాళ్ళు ఆనందంగా కనిపించిన లోపల జరగకూడదని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీతో పైకి ఎన్ని చెప్పినా కూడా లోపల మాత్రం జరగకూడదు అనే మనుషులే ఎక్కువ ఉన్నారు. అందుకనే కోరిన కోరికలు అస్సలు బయటికి చెప్పకూడదు. అలానే గుడికి వెళ్ళినప్పుడు తీర్థం నిలబడే తీసుకోవాలి. దర్శనమైన తర్వాత కాసేపు కూర్చుని రావాలి. ఇలా నియమాలు తప్పనిసరిగా అనుసరిస్తేనే ఏ కోరికలైనా సరే తప్పనిసరిగా మనకు తీరుతాయి. తర్వాత దేవుని అనుగ్రహం కూడా మనకు తప్పకుండా లభిస్తుంది. మనం చేసిన పూజల ఫలితం కూడా మనకు లభిస్తుంది. మీరు దేవుడి దగ్గర కోరిన కోరికని ఎవరితో ఉన్నా పంచుకున్నారా లేదా అని కాకుండా, మీ నమ్మకం, నిరంతర ప్రయత్నం, సరైన సమయం కలిసి వచ్చినప్పుడు మీ కోరికలు నెరవేరుతాయని కూడా భావించవచ్చు. కానీ కొన్నిసార్లు కోరికల గురించి ఇతరులకు చెప్పినప్పుడు అది ఒక రకమైన బాధ్యతగా మారి ఒత్తిడికి గురి చేయవచ్చని కొందరు భావిస్తారు. కోరికలు తీరితే దానికి కృతజ్ఞతగా కానుకలు ఇస్తామని కొందరు మొక్కుకుంటారు. అయితే దేవుడు కానుకలను కోరుకోడని, మన అభ్యున్నతినే కోరుకుంటాడని కొందరు భావిస్తారు. ఏది ఏమైనా కోరికలు బయటకు చెబితే తీరవని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలైతే ఏమీ లేవు.